శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. 2025-26 విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారి ఫలితాలు చూద్దాం. ఇందులో ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఇది కన్యారాశి. ఈ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. సో కన్యారాశి వారికి రాబోయేటటువంటి విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. ఈ ఫలితాలను బట్టి పోతే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి గురుడు భాగ్యంలో ఉంటాడు మే 14 వరకు, క్రోధినామ సంవత్సరం చివరి వరకు. ఆ తర్వాత దశమంలోకి వస్తాడు. దశమ కేంద్రమైనటువంటి మిథునంలో గురుడు సంచారము, అట్లాగే మార్చి 30 నుంచి సప్తమ స్థానం అయినటువంటి మీనంలో శని సంచారము, మే 18 నుంచి షష్ఠ స్థానం అయినటువంటి కుంభంలో రాహు సంచారము, అదే రోజు నుంచి వ్యయస్థానం అయినటువంటి సింహంలో కేతు సంచారం. ఇది టోటల్గా ఉన్నటువంటి ప్లానెట్. ఈ 4 గ్రహాలను ఎందుకు తీసుకోవాలంటే ఇవి దీర్ఘకాలికంగా ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి. మిగతా అన్నీ కూడా రవి, కుజ, శుక్ర, బుధులు అన్నీ కూడా, చంద్రుడు కూడా నెల రోజులు ఉండేటువంటి గ్రహాలు. చంద్రుడు అయితే 2.5 రోజులే ఉంటాడు. కాబట్టి మేజర్గా ఈ గ్రహాలనే మనం ఎప్పుడు కూడా గోచారంలో చూస్తాం. అట్లా చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా శని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు 50%. ఎందుకంటే రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉండగా శని కన్యారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో మారటం వల్ల శని ఇచ్చేటటువంటి ఫలితం 50% అనుకూలంగా ఉంటుంది, 50% మైనస్గా ఉంటుంది. అట్లాగే రాహుకేతులు ఇద్దరు మారేటువంటి పరిస్థితిలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇబ్బందులు పడాల్సిన పర్లేదు. పోతే ఈ గోచార రీత్యా కనుక చూసుకున్నట్టయితే కనుక కన్యారాశి వాళ్ళకి ఆగస్టు, సెప్టెంబరు 2 నెలలు కూడా చాలా కఠినమైనటువంటి రోజులుగా ఉంటాయి. ఎందుకంటే రవి వ్యయంలో ఉంటాడు, జన్మ రవి. కాబట్టి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 3 నెలలు కూడా వీళ్ళు కొంచెం శారీరకమైన అనారోగ్యాలు, చికాకులు, ఆర్థికమైన ఇబ్బందులు, రుణాలు చేయటం, మానసిక ఆందోళన, తల్లిదండ్రుల వైపు నుంచి కొంచెం అనారోగ్య సూచనలు, ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి గురుడు చతుర్థాన్ని చూడటం వల్ల, ధనస్థానాన్ని చూడటం వల్ల కూడా గృహాలు కొనేటువంటి యోగం, వాహనాలు మార్పులు చేసుకునేటువంటి యోగం, గృహయోగం, వాహన యోగం కూడా కలుగుతాయి. అట్లాగే కన్యారాశి వాళ్ళకి టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకి మంచి ఉన్నత విద్య వస్తుంది, విద్యలో ఆటంకాలు ఉండవు. అట్లాగే ఉద్యోగాలు సంపాదించాలనుకునే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. కన్యారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా గురుబలం, రాహుబలం, కేతుబలం అధికంగా ఉండటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. వ్యాపారస్తులందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఐరను, చిప్సు, ఇసుక, మట్టి, ఆయిలు, ఈ రకమైనటువంటి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కన్యారాశికి పంచమ స్థానం శనీశ్వర స్థానం కాబట్టి ఆ శని సప్తమ స్థానంలో మిత్రస్థానంలో ఉండటం వల్ల ఈ విధమైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా. ఇట్లా షేర్ మార్కెట్ మాత్రం కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది. బంగారం మార్కెట్ కూడా కొంచెం ఒడిదుడుకులుగానే ఉంటుంది. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం బంగారం రేట్లు ఇంకా అధికంగా అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అట్లాగే మనం చూసుకున్నట్టయితే కనుక వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా అధికంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంచి రిజల్ట్స్, ఆర్థికమైన లాభాలు సంపాదిస్తారు. అట్లాగే విదేశీ యోగా ఉన్నటువంటి వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి ఇది ఒక మంచి శుభపరిణామం. సప్తమ స్థానంలో శని విదేశీ యోగాన్ని ఇస్తాడు. అట్లాగే షష్ఠ స్థానంలో కూడా శని విదేశీ యోగాన్ని ఇస్తాడు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వధూవరులంతా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలన్నీ కూడా సిద్ధిస్తాయి. మంచి పురోగతి ఉంటుంది. వృత్తిపరంగా, ఆర్థికంగా, గృహపరంగా, వాహనపరంగా, విద్యాపరంగా కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లా చూసుకున్నట్టయితే కనుక
ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా కుజుడు కూడా దోషగానే ఉన్నాడు. కాబట్టి కొంచెం వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అధికము, రుణాలు చేసేటప్పుడు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా చేసుకున్నట్టయితే కనుక ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి రోజులు. అట్లాగే సంతానాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి గురుడు దశమస్థానంలో మంచి సంతానాన్ని ఇస్తాడు. అట్లాగే రాహువు, షష్ఠరాహువు చాలా యోగకారకం. ఏకాదశిలో ఏ గ్రహాలు లేకపోవడం వల్ల అదొక మంచి శుభ పరిణామం. అట్లాగే అన్ని రకాలైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రమోషన్ కోసం ఆశిస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగస్తులకి బదిలీలు ఉంటాయి. అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే విద్యార్థులు ఇంత మునుపు కన్నా కూడా శ్రమ అధికంగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో శని సంచారం అవడం వల్ల, శనికి మందీశ్వరుడు అని ఇంకో పేరు ఉండటం వల్ల ఆయన యొక్క లక్షణాలు కొంచెం వీళ్ళ మీద ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి కొంచెం విద్యాభ్యాసం చేసేటువంటి విద్యార్థులు ప్రతి వ్యక్తి కూడా కొంచెం అధికమైనటువంటి కఠోర శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే వివాహాది శుభకార్యాలు, బంధుమిత్రుల సమాగమం, సోదర సోదరులతో కుటుంబాలు చక్కగా రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా గురుడు ఇస్తాడు, దశమస్థానంలో ఉన్నటువంటి గురుడు. అట్లాగే చూసుకున్నట్టయితే కనుక రవి, కుజ, శుక్ర గ్రహాల వలన చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సంపాదించేటువంటి పరిస్థితి ఈ కన్యా రాశి వాళ్ళకు ఉంటుంది. ఈ కన్యా రాశి వాళ్ళకి 6, 12 రాసుల్లో రాహు, కేతు సంచరించడం వలన రజతమూర్తులుగా ఉండటం వలన ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా రుణాలు తీరేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి మంచి యోగకరమైనటువంటి సంవత్సరం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.